దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుని వాని యందు నిలిచి ఉన్నాడు. అంటే జనాలకి అత్యాశగా వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు ఎలా అయిపోయారంటే, దేవుడు ఇవ్వట్లే కాబట్టి నేను చర్చికి రావట్లేదు, ఏం చేశాడు దేవుడు, నాకు ఏమి ఇచ్చాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు అని చాలా మంది దేవుని ఆరాధించడం ఆపేసి దేవుడు నాకు ఏం చేయాలని చూపించడమే మొదలుపెట్టాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్న మాట ఏంటంటే, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాడు. దేవుడు చేసినా చేయకపోయినా ఆయన దేవుడు అని ఆయన ఎందుకు నిలబడతాడు, ఆయన ఆరాధిస్తూనే ఉన్నాడు. అందుకే పాత నిబంధనలు బాగా చదవాలి. ఎందుకు చదవాలంటే, సో అక్కడ మనం చూస్తాం ఏంటంటే, యోబు అంత బాగున్నప్పుడు దేవుని ఆరాధించాడు, ఏమీ లేకపోయినా దేవుని ఆరాధించాడు. ఆరాధన పరిస్థితులను బట్టి మారలేదు, అలానే ఉండిపోయింది. కానీ ఈ రోజు ఎలా ఉంటుంది అంటే, నీకు అంత బాగుంటే దేవుడు చాలా మంచివాడు, రెగ్యులర్గా సంఘానికి వస్తే అన్నీ చేస్తాడు. కొంచెం తేడా జరిగింది, లైఫ్ మొత్తం అటు ఇటు అయిందంటే అయిపోయింది. దేవుడు ఏం చేస్తాడు, దేవుడి కోసం ఎందుకు రావాలి అంటే, ఈరోజు ఎలా అయిపోయింది, లావాదేవీలు అయిపోయినాయి అన్నమాట. దేవుడితో లావాదేవీలు అంటే బిజినెస్ డీల్ అయిపోయింది.